హాయ్ అండి. పల్లీల నువ్వుల పొడి అండి. కాబట్టి ఈ పల్లీల నువ్వుల పొడి ఎప్పుడైనా అస్సలు మీరు వంట రానప్పుడు, చేయలేనప్పుడు, ఇలాంటి ఇప్పుడు ఉందనుకోండి ఈ పల్లీల నువ్వుల పొడి లైట్గా ఏంటంటే ఇలాంటి పచ్చడి ఉంది చూసారా, ఉట్టి పచ్చడిలో అయినా సరే చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. మామూలుగా కాదు. చక్కగా ఇలాంటి ఈ నువ్వుల పొడిని ఏం చేస్తారు అంటే కొద్దిగా నువ్వుల పొడిని ఇలా లైట్గా చల్లుకొని ఇలా దీంట్లో కలుపుకొని తినండి, ఎంత బాగుంటుంది. అసలు ఇంకా నెయ్యి చుక్కేసుకుంటే అదిరిపోద్ది కదా, సూపర్ కదా. చూడండి, పులుసు కూర కావచ్చు, లేకపోతే ఫ్రై కావచ్చు, ఏదైనా సరే కొద్దిగా ఇలా పులుసు కూర కలుపుకొని దీంట్లో లైట్గా కొద్దిగా నువ్వులు పొడి వేసేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా, సూపర్గా ఉంటుంది. మరి ఇలాగా వంట చేయటమే కాదండి, ఏ కాంబినేషన్తో తింటే ఎంత బాగుంటుందో కూడా తెలవాలి. చెప్పాను కదా, మన ఛానల్లో అందరూ కూడా కొత్తగా చేసేవాళ్ళు, వాళ్ళకి వంట చేయటమే కాదు ఏ కాంబినేషన్తో తినాలో కూడా ఒక చిన్న సరదా అండి. మీరు ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. మీ వల్లే నేనండి ఇలాంటి మంచి రెసిపీలు నేను తింటున్నాను అంటే, మేము ఇంట్లో చేసుకుంటున్నాం అంటే మీకు చూపిస్తూ మేము తింటున్నాం. ఇక పల్లీల నువ్వుల పొడి చేసేద్దామా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 hours. ఈరోజు నేను పల్లీల నువ్వుల పొడి చేస్తానండి. అంటే వేరుశనగతోటి నువ్వులతోటి కలిపిన పొడి అనమాట. సహజంగా ఏంటంటే ఈ పొడులన్నీ కూడా మంచి భోజనంలో అండి. అసలు పర్ఫెక్ట్గా పొడేస్తే కానీ భోజనం పర్ఫెక్ట్ భోజనం కాదని నా ఉద్దేశం, చాలామంది ఉద్దేశం కూడా. ఎందుకు అంటే సహజంగా లేడీస్ కూడా ఏంటంటే కనుక ఎప్పుడు పప్పు చేశారు, దాని వెంటనే ఏదో ఫ్రై చేయాలి, అలా చేయలేనప్పుడు ఏంటంటే ఈ పొళ్ళు ఉన్నాయనుకోండి, శుభ్రంగా ఆ పప్పు వేసుకుని ఆ పొడి వేసుకుని కలుపుకొని తింటే ఆ ఫీల్ రాదు. కొద్దిగా మీకు కూడా శ్రమ తగ్గుద్దని చెప్తానండి. సో ఇది టిఫిన్లో కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు. సో చూడండి, ఎండుమిరపకాయలు ఒక 15 తీస్తున్నానండి. తర్వాత పసుపు అండి, తర్వాత జీలకర్ర మీకు కరెక్ట్గా మీకు చిన్న కప్పుల్లో చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఉప్పు, ఇంగువ అండి. తర్వాత వేరుశనగ గుళ్ళు మాత్రం ఫుల్ కప్పు తీసుకున్నాను. తర్వాత ఏ కప్పుతో అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నారో దాంట్లో సగం నువ్వులు తీసుకున్నాను. ఇక చేసేద్దామండి పల్లీల నువ్వుల పొడి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసేద్దామండి. ఏమంటే ఏ పొడిలో అయినా సరే 100% నూనె వేయండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అది మ్యాండేటరీ అనమాట. ఇది కొద్దిగా రెడ్డిష్ రావాలి, అలా మీరు ఆ రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేస్తూనే ఉండాలండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది పైన వేరుశనగ పైన ఈ పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేస్తారు. పొట్టు తీయద్దండి, పొట్టుతో పాటే ఈ పల్లీలు నువ్వులు పొడి చేసుకోండి, ఎంత బాగా టేస్ట్ వస్తుందో మీరే చెప్తారు. చూడండి, అలా రాగానే జార్లోకి తీసేసుకుందాం. అదే ప్యాన్లో జీలకర్ర, ఎండుమిర్చి నీటల ఫ్రై అవగానే నువ్వు పప్పు కూడా వేసేస్తాం. చూడండి, నువ్వు పప్పు వేయగానే పొయ్యి ఆపేయండి, ఎందుకంటే ఆ వేడి చాలన్నమాట నువ్వు పప్పు ఫ్రై అవటానికి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా సేమ్ అదే జార్లోకి మనం ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నామండి. బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఉప్పు చూడండి, ఉప్పు కొద్దిగా వేస్తున్నాను. తర్వాత పసుపు, నెక్స్ట్ ఇంగువ కూడా వేసేద్దాము. ఏమంటే పొడి అంతా కూడా మిక్సీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఎందుకంటే మీరు ఎంతవరకు పౌడర్ మెత్తగా చేయాలా కరుగ్గా చేయాలని మీకు కావాలి కాబట్టి అది చూపిస్తారండి. ఒక్క సెకండ్ ఎక్కువ వచ్చేస్తాను ఈలోపు. ఇప్పుడు మిక్సీ వేసుకొచ్చాం కదా, మూత తీద్దాం. ఏమంటే మూత తీయగానే సూపర్ స్మెల్ వస్తుందండి, ఎంజాయ్. చూడండి, ఆ పొడి కూడా చూడండి, ఒక్కసారి నేను పైకి చూపిస్తాను. చూడండి, అలా వేసుకోండి. చక్కగా ఏమన్నా గాలి చొరబడని దాంట్లో పెట్టుకోండి. శుభ్రంగా దేంట్లో అయినా సరే ఆఖరికి పుట్టి ఫ్రై చేస్తున్నారు అనుకోండి, దాని మీద వైట్ రైస్ మీద చల్లేసేసుకొని ఆ ఫ్రైతో పాటు ఇది నంచుకోండి ఈ పొడితోటి, ఎంత బాగుంటుందో. ఓకేనా? మరి థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 hours.